ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో అప్పుడు మస్జిద్కు రాడు, నమాజు చెయ్యడు, ఉపవాసాలు ఉండడు, స్తోమత పెట్టుకొని జకాత్ ఇవ్వడు, స్తోమత పెట్టుకొని హజ్జు చెయ్యడు, ఖురాన్ చదవడు, హదీసు చదవడు, బంధువులను పట్టించుకోడు, పేదవాళ్ళకు సహాయం చేయడు, తల్లిదండ్రుల సేవ చేయడు, ఏది పట్టించుకోడు. పట్టించుకుంటాడు ఇవన్నీ ఎప్పుడైతే ఒక పెద్ద జబ్బు వచ్చి మంచానికి అంకితం అయిపోతాడో అప్పుడు మస్జిద్ గుర్తుకొస్తుంది. కానీ అప్పుడు మస్జిద్కి వెళ్ళలేడు. అప్పుడు నమాజ్ చేయాలనిపిస్తుంది, కానీ నడుము లొంగవు, మోకాళ్ళు పనిచేయవు, రుకు చేయలేడు, సజ్దా చేయలేడు. ఖురాన్ చదవాలనిపిస్తుంది, కళ్ళు సరిగా కనిపించవు. హజ్జు చేయాలనుకుంటాడు, కానీ వెళ్ళలేడు, సహకరించదు. ఒక్క వయస్సు దాటిపోయాక మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండదు సోదరులారా. కావున యవ్వనంలో ఉన్నప్పుడే, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే ఆరాధనలు చేయాలి, సత్కర్మలు చేసుకోవాలి, పుణ్యకార్యాలు చేసుకోవాలి. ఆరోగ్యం అంతా చెడిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత మీరు పుణ్యకార్యాలు చేయాలనుకున్నా మీరు చేసే వీలు ఉండదు, అవకాశం ఉండదు సోదరులారా.